హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే దూద్ కా షర్బత్తు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇదైతే మొహరం స్పెషల్ అండి. సో నిన్న అయితే మొహరం జరిగింది కదా, నేనైతే ఇంట్లో ఇలా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిమ్స్ మొహరం రోజైతే 90% చేసుకుంటారు. ఇక దీనికైతే ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని కొంచెం పల్చగానే కాంచుకోవాలండి. ఇదైతే బాదము జీడిపప్పునైతే అయితే నానపెట్టుకొని ఇలా పేస్ట్ లాగా అయితే లైట్గా చేసుకొని ఇక పాలల్లో అయితే వేసేసుకున్నాను. అదే ఈ పాలల్లో కొద్దిగా చక్కెర కూడా అండి, మనకు తీపికి సరిపడా చక్కెర అయితే వేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా మనకు చక్కెర కరిగేంత వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చూసారు కదా జీడిపప్పు అలాగే బాదం అనమాట, వీటిని ఇలా కట్ చేసుకొని అలాగే ఇలాచీని అయితే ఇలా దంచుకొని ఇందులో వేసేసుకోవాలి. దీన్నేనండి దూద్ కా షర్బత్ అంటారు. అంటే పాలు యొక్క షర్బత్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? సో ఇదేనండి ముఖ్యము. సో ఇక్కడ చూసారు కదా, సాంబ్రాణినైతే మనము సాంబ్రాణి వేసుకొని ధూపంనైతే ఇలా మొత్తం కూడా నేనైతే ఇక్కడ ఒక చెంబునైతే యూజ్ చేశాను. మామూలుగా అయితే మనం ఇక్కడ మట్టి కుండలనైతే వాడాలండి. మట్టి కుండలు నాకు దొరకలేదు టైంకి. సో అందుకని ఇలా స్టీల్ చెంబు అయితే తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం కూడా సాంబ్రాణి వేసేసుకోవాలి. వీటికి మొత్తం ఈ సాంబ్రాణి ధూపం అంతా వీటికి పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనము జాడీలో అయితే మొత్తం సాంబ్రాణి ధూపం వేసుకొని క్యాప్ అనేది క్లోజ్ చేసామండి. ఇక లోపలంతా కూడా మనకు సాంబ్రాణి పొగ అనేది అలాగే ఉంటుంది. ఇక ఇంకో స్పెషల్ వచ్చేసి దీని వచ్చి చోంగాపురి అంటారండి. ఇది కూడా మొహరం స్పెషల్ అండి. మొహరంలో ఖచ్చితంగా దీన్ని అయితే చేసుకుంటారు. దీనిపైన పెరుగన్నం పెట్టుకొని అయితే మనం తింటామన్నమాట. సో చూసారు కదా, పూరిలాగా చేసేసుకొని దీనిపైన మొత్తం మనం బెల్లంతో అలాగే కొబ్బరి ఇవంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి. ఇక ఇవంతా మొత్తం ఆరిన తర్వాత సో చూసారు కదా, మొత్తం మనం వేసిన సాంబ్రాణి అయితే ఎలా ఉందో దీంట్లో అయితే మనం మిక్స్ చేసుకున్న మొత్తం పాలైతే ఇందులో వేసేసుకోవాలి. దీన్ని మనం దేవుడి దగ్గర ప్రసాదం లాగా అయితే పెట్టుకొని మనం తీసుకోవచ్చు అనమాట. చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడాను. సో ఎవరికైనా కావాలి ఇంట్లో అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది చల్లారిన తర్వాత మనము తాగొచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటుంది. సో ఇదండి ఫైనల్గా వీడియోస్ పెట్టడానికి టైం అస్సలు కుదరట్లేదండి. హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.